హలో ఫ్రెండ్స్. మన దేశం, మన ప్రపంచం రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నట్లే కనిపిస్తుంది. కానీ అదే సమయంలో సినిమా థియేటర్ ముందు, ఆలయం దగ్గర, రైలులో, విమానంలో, రోడ్డు మీద ఎన్నో ఇన్సిడెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూసి మనుషుల ప్రాణాలు చాలా చౌకగా మారిపోతున్నాయా అని అనిపిస్తుంది. 2024 చివరి నుంచి 2025 మొత్తం చూస్తే ఇవి యాదృచ్ఛిక సంఘటనలా, లేక మన నిర్లక్ష్యానికి, వ్యవస్థల వైఫల్యానికి, ప్రకృతికి అర్థం చేసుకోలేని అహంకారానికి ఫలితమా? ఈ వీడియోలో 2025, 2024 చివరిలో ఒక్కొక్క ఘటనను లోతుగా చూద్దాం. మొదటి ఇన్సిడెంట్ పుష్ప టు స్టాంపేడ్. ఇది సినిమా కాదు, ఒక పండగలా జరిగింది. తెల్లవారుజామునే థియేటర్ల ముందు వేల మంది అభిమానులు. టికెట్లు లేవు, లైన్లు లేవు, నియంత్రణ లేదు. సెలబ్రిటీ థియేటర్కి వస్తున్నాడని తెలిసిన వార్తతో జనం నియంత్రణ తప్పింది. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో వెనక నుంచి ఒత్తిడి పెరిగింది. దానివల్ల ఒకరు చనిపోయారు. సంధ్య థియేటర్కి సుమారుగా 3,000 మంది అభిమానులు మూవీ చూడటానికి వచ్చారు. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయారు. ఆమె చిన్న కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. రెండవ ఇన్సిడెంట్ తిరుపతి టోకెన్ పంపిణీ సమయంలో స్టాంపేడ్. తిరుమలకి ఎప్పుడూ భక్తులు వస్తూనే ఉంటారు. తిరుమలకి భక్తుల ప్రతీక అని పిలుస్తుంటారు. కానీ ఆ రోజు భక్తి కన్నా భయం ఎక్కువైంది. దర్శనం టికెట్ల కోసం వేల మంది భక్తులు లైన్లో ఉన్నారు. ఒక మార్గం అకస్మాత్తుగా మూసివేయడంతో వెనక జనాలు ముందుకు తోశారు. దానివల్ల 6 మంది భక్తులు చనిపోయారు. సుమారుగా 30-40 మందికి గాయాలు అయ్యాయి. అమెరికా విమానం, హెలికాప్టర్ ప్రమాదం. ఇది జనవరి 29, 2025లో జరిగింది. ప్రపంచంలోనే అత్యంత సేఫ్ అనుకున్న అమెరికన్ ఏవియేషన్ సిస్టమ్ ఒక్క క్షణంలో విఫలమైంది. ఒక ప్యాసింజర్ విమానం, ఒక మిలిటరీ హెలికాప్టర్ మధ్యలో గాల్లో ఢీకొన్నాయి. దీనివల్ల 67 మంది చనిపోయారు. ఈ హెలికాప్టర్ మరియు విమానంలో ఉండే జనాలు 67 మంది. విమానంలో 64 మంది ప్యాసింజర్లు, హెలికాప్టర్లో 3 ఫిబ్రవరి 22, 2025 తెలంగాణ టనెల్ కూలిపోయింది. ఈ టనెల్ ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ అవ్వాలని భూమి లోపల భారీ యంత్రాలు, భారీగా ఒత్తిడి, ఒక్కసారిగా టనెల్ కూలిపోయింది. దీనిలో మరణాల సంఖ్య అధికారికంగా వెల్లడించలేదు. మరో ఇన్సిడెంట్ మార్చి 11, 2025 జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్. పాకిస్తాన్ జాఫర్ ఎక్స్ప్రెస్లో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. అనగా వందల మంది ప్రయాణికులు ఆ ట్రైన్లో ఎక్కారు. ఆ ట్రైన్ని ఆయుధదారులు హైజాక్ చేశారు. దీనిలో స్పష్టమైన అధికారిక సంఖ్య లేదు మరణాలకి. వందల మంది ప్రయాణికులు ఆ ట్రైన్లో ఉన్నారు. మార్చి 28, 2025 బ్యాంకాక్ భూకంపం. భూకంపం ప్రకృతి వల్లే వచ్చినా కానీ నష్టం మాత్రం నిర్మాణాల వల్ల వచ్చింది. భూకంప ప్రభావంతో నిర్మాణంలో ఉన్న ఒక భారీ భవనం కూలిపోయింది. దానివల్ల సుమారుగా 95 మంది చనిపోయారు. సుమారుగా 9 మంది గాయపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి. పహల్గామ్ కాశ్మీరులో ఒక ప్రశాంతమైన టూరిస్ట్ ప్లేస్. ప్రకృతి అందాలు, టూరిస్టులు, శాంతియుతంగా ఉంటుంది. ఆయుధదారులు అకస్మాత్తుగా దాడి చేశారు. సివిలియన్స్, టూరిస్టులను టార్గెట్ చేశారు. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది? సరిహద్దు ఉగ్రవాదం, స్థానిక మద్దతు, ఇంటెలిజెన్స్ లోపం. అసలు ఎందుకు ఉద్దేశించి జరిగింది? భయం సృష్టించడానికి, టూరిజాన్ని దెబ్బతీయటానికి, దేశ స్థిరత్వాన్ని ప్రశ్నించడానికి జరిగింది. ఈ ఉగ్రదాడిలో సుమారుగా 26 మంది చనిపోయారు. సుమారుగా 20 మంది గాయపడ్డారు. ఆర్సీబీ తొలి ఐపీఎల్ విజయం. ఆర్సీబీ సంవత్సరాలుగా కప్ కోసం ఎదురు చూస్తున్న టీం. విజయం, అది కూడా తొలిసారి. బెంగళూరులో భారీ పెరేడ్ ఏర్పాటు చేశారు. లక్షల మంది రోడ్డుపై వచ్చారు. అంతమంది ఒకేసారి రావటంతో నియంత్రణ లేకపోయింది. పెరేడ్ రూట్ సరిగ్గా ప్లాన్ చేయలేకపోయారు. ఎమర్జెన్సీ యాక్సెస్ కూడా బ్లాక్ అయింది. సో దానివల్ల సుమారుగా 11 మంది చనిపోయారు. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్. ఒకప్పుడు ఫ్లైట్ అంటే కొంతమంది మాత్రమే ఎక్కేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎక్కుతున్నారు. దానివల్ల అదే సమయంలో మెయింటెనెన్స్ మీద ఒత్తిడి పడుతుంది. టేక్ ఆఫ్, ల్యాండింగ్ సమయంలో విమానం కంట్రోల్ కోల్పోయింది. టెక్నికల్ లోపాలు, మెయింటెనెన్స్ కాంప్రమైజ్ అవ్వడం, పైలట్పై ఒత్తిడి. టైం అండ్ కాస్ట్ సేవ్ చేయాలనే ప్రయత్నంలో సేఫ్టీ రెండో స్థానంలో పెట్టేశారు. దానివల్ల ఈ ప్రమాదం జరిగింది. దీనిలో 241 మెంబర్స్ ఈ ఫ్లైట్లో చనిపోయారు. 242 మంది ఈ ఫ్లైట్లో ఎక్కారు. రష్యా జపాన్ భూకంపం. ఈ రోజు భూమి ఒక్క దేశంలో కాదు, 2 దేశాల్లో ఒకేసారి కంపించింది. జూలై 29 రాత్రి సమయంలో రష్యా తూర్పు ప్రాంతం మరియు జపాన్ సముద్ర తీర ప్రాంతాల్లో శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. జపాన్లో భవనాలు ఊగిపోయాయి. రష్యాలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు అర్ధరాత్రి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ భూకంపం వల్ల సుమారుగా జపాన్లో 18 మంది చనిపోయారు. రష్యాలో 11 మంది చనిపోయారు. మొత్తం 29 మంది చనిపోయారు. 300 నుంచి 400 మందికి గాయాలు అయ్యాయి. భారీగా ఆర్థిక నష్టం జరిగింది. ఇంత భారీ నష్టం ఎందుకు కలిగిందంటే ఇది అర్ధరాత్రి సమయం కావటం వల్ల, సముద్ర తీర ప్రాంతాలు అవ్వటం వల్ల. కర్నూలు కావేరీ బస్ ప్రమాదం ఒక సాధారణ ప్రయాణం, కానీ చివరికి అది చివరి ప్రయాణంగా మారింది. కావేరీ ట్రావెల్స్కు చెందిన బస్సు కర్నూలు జిల్లా రహదారిలో ప్రయాణిస్తుండగా రాత్రి సమయంలో నియంత్రణ తప్పి ఒక వెహికల్ని క్రాష్ చేసింది. దానివల్ల భారీగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి కావడంతో చాలామంది నిద్రలోనే చనిపోయారు. ఈ బస్సు కెపాసిటీ నార్మల్గా 45 మంది, కానీ ప్రయాణికులను 55 నుంచి 60 మందిని ఎక్కించుకున్నారు. దీనివల్ల ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 18 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.